మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మైత్రీస్ పల్స్ బ్యాలెన్సింగ్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. ప్రస్తుత రోజుల్లో మనం చూసుకున్నట్టంటే ఒబేసిటీ ఉండేవాళ్ళు చాలా ఎక్కువ అయిపోతూ వస్తున్నారు. సో ఒబేసిటీ అనేది ప్రతి ఒక్క డిసీజ్కి మూల కారణము ఒబేసిటీగా మనం చూడొచ్చు. సో ఒబేసిటీ వల్లే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ అవుతుంది, తద్వారా సంతానలేమి సమస్యలు రావడం, అలాగే ఒబేసిటీ కారణంగా హార్ట్ ఇష్యూస్ రావడం, ఒబేసిటీ కారణంగా ఆర్థరైటిస్ ప్రాబ్లం, ఇలా మొత్తం అన్ని రకాల డిసీజెస్ అన్నీ కూడా ఒబేసిటీ చుట్టూ తిరుగుతూ వస్తుంది. సో ఈ ఒబేసిటీని నిర్మూలించడం అనేది పల్స్ బ్యాలెన్సింగ్ తోటి ఏ రకంగా సాధ్యం అవుతుంది, అసలు పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. సో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజ్ గురించి మాట్లాడుకునే ముందు సో వైద్యం గురించి ఫస్ట్ మాట్లాడదాం. సో పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటో కొంచెం వివరంగా తెలియజేస్తారా? పల్స్ బ్యాలెన్సింగ్ అని అంటే మనం ఏమనుకుంటామంటే ఫైర్ పల్స్ అంటే హార్ట్ పల్స్ ఎలా ఉంటుందో అదే మనం పల్స్ అనుకుంటాం. కానీ శరీరంలో ఉన్న ప్రతి ఆర్గన్కి నాడి ఉంటుంది. అంటే మేజర్గా 12 ఆర్గన్స్ ఉంటాయి. ఓకే. సో 12 ఆర్గన్స్ మొత్తం కూడా పంచతత్వాలతో కిందకి వస్తాయి అన్నమాట. అంటే మనం ప్రపంచంలో ఈ ప్రపంచం పంచతత్వాలతోటి అయి ఉంది అని తెలుసు మనకి. ఏ ఎనర్జీస్ అంటే ఫైరు, ఎర్త్, ఎయిర్ ఇలా ఇర్రెగ్యులర్గా చెప్తాం. దాన్ని వచ్చి ఒక కరెక్ట్ అయిన ఫామ్లో చెప్పాం. సో జనరల్గా ఎలా అంటే ఒక దానిలో నుంచి ఒకటి సృష్టించబడింది. అది ఎలా అంటే ఫైర్ ఎనర్జీ, ఫస్ట్ ఉత్పత్తి అయిన ఎనర్జీ ఫైర్ ఎనర్జీ. ఓకే. దా ఫైర్లో నుంచి యాషెస్గా వచ్చేవి మళ్ళీ మట్టిగా మనకి ఉత్పత్తి అయింది ఎర్త్ ఎనర్జీ. ఎర్త్ ఒకదానిలో ఒకటి మిక్స్ అయ్యి ఎర్త్లో నుంచి గాలి పుట్టింది. గాలి బ్లాక్ క్లౌడ్స్గా మారి వర్షంగా కురిసింది మనకి. వర్షం భూమి మీద పడంగానే చెట్లు గ్రో అయినాయి. ఆ చెట్లు మళ్ళీ డ్రై అయ్యి ఫైర్కి యూజ్ అవుతుంది. ఒక్క దానిలో నుంచి ఒకటి సృష్టించుకునేది. అలాగే ఒక్కదాని ఒకటి డెస్ట్రాయ్ కూడా చేసుకుంటాయి ఇవి. కానీ సపోర్ట్ చేయాలి, ఒక్కొక్కసారి డెస్ట్రాయ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షం రావాలి మనకి. వర్షం అస్సలు రాకుండా పోతే మట్టి అంతా ఏమవుతుంది, ఈ సైకిల్ వచ్చి ఇప్పుడు ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్ ఇలా ఉంటుందన్నమాట. ఈ సైకిల్ ఒక హౌస్ షేప్లో. సో ఫైర్లో నుంచి ఎర్త్ ఉంది కదా, ఇప్పుడు మనకి వర్షం కురవాలి. వర్షం అనేది రాకుండా పోతే మట్టి ఏమవుతుంది, డ్రై అయిపోతుంది, క్రాక్స్ వచ్చేస్తాయి. వర్షం ఎక్కువగా వచ్చేసింది ఏమవుతుంది, మట్టి కనబడదు, బుడదలుగా అయిపోతాయి. ఇప్పుడు ఫైర్ అనేది మన వాతావరణంలో ఎలాంటి మార్పులు జరిగి అవి తుఫాన్ల కింద రావటం, భూకంపాలు రావటం, అగ్నిపర్వతాలు బద్దలడం ఇవన్నీ జరుగుతుంటాయి. మన బాడీలో కూడా అట్లానే జరుగుతుంది. ఏదైనా హెచ్చు తక్కువలు అయినప్పుడు మన బాడీలో కూడా ఇదే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బయట ఉన్న ఫైర్ అనేది మ్యాక్రోకాసం అంటాం. బయట ఉన్నది ఆ మ్యాక్రోకాసంలోని ఫైర్, మన బాడీలో ఫైర్ ఉంది. ఆ ఫైర్ ఎక్కడ ఉన్నాయంటే మన బాడీలో హార్ట్ పైన ఉన్న కవర్, పెరికార్డియం, స్మాల్ ఇంటెస్టైన్, బాడీ టెంపరేచర్, నాలుక, వీటన్నిటిని చూసుకునేది ఈ ఫైర్ ఎనర్జీ. ఇప్పుడు బయట నుంచి ఎనర్జీ మన లోపలికి వచ్చి ఆ ఎనర్జీ మన లోపలికి ట్రావెల్ అయితే ఈ హార్ట్ని అది సరిపడా చూసుకుంటుంది. హార్ట్కి కావలసినది మనం ఫుడ్ కాదు మెయిన్, ఈ ఎనర్జీ కరెక్ట్గా మన లోపలికి ట్రావెల్ అవ్వాలి. అది సరిగ్గా ట్రావెల్ అవ్వనప్పుడే మనకి దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఎర్త్ ఎనర్జీ అనుకుంటే ఎర్త్ ఎనర్జీలో స్ప్లీను, స్టమక్, మన హార్మోన్స్, లిప్స్, మౌత్ ఇవన్నీ కూడా, బ్లడ్ ఇవన్నీ కూడా ఎర్త్ ఎనర్జీలో చూసుకుంటుంది అనమాట. అంటే బయట ఉన్న ఎర్త్ ఎనర్జీ మన బాడీలోని ఈ ఆర్గన్స్ని చూసుకుంటాయి. లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, నెయిల్స్, నోస్, స్కిన్ ఇవన్నీ కూడా ఎయిర్ ఎనర్జీ చూసుకుంటుంది మన బాడీలో. కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, హెయిర్ అండ్ ఇయర్స్, చెవులు, ఈ 6 డిపార్ట్మెంట్ని చూసుకునేది వాటర్ ఎనర్జీ, బయట ఉన్న వాటర్ ఎనర్జీ. ఇంకా లివరు, గాల్ బ్లాడర్, మజిల్స్, ఆర్టరీస్, ఇమ్యూనిటీ, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, ఐస్ వీటినంతా చూసుకునేది వుడ్ ఎనర్జీ. సో టోటల్గా బాడీలో మేజర్గా ఆర్గన్స్ అనేది ఇంతే ఉంటాయి. మిగతాని బ్లడ్ ఇలాంటివన్నీ కూడా ఒక ఎనర్జీ కిందనే వస్తూ ఉంటుంది అనమాట. టోటల్గా 4448 డిసీజ్ ఉంది అంటారు. టోటల్గా అన్ని డిసీజ్ ఉన్నాయి, ఎప్పటి నుంచో అన్ని డిసీజ్ ఉన్నాయి. దీనికి అన్నిటికీ కారణం ఈ 5 ఎలిమెంట్స్ యొక్క ఇంబ్యాలెన్సెస్. ఓకే. సో వాటిని బ్యాలెన్స్ చేస్తేనే వీటిని ట్రీట్ చేయగలుగుతాం అంతే. ఇప్పుడు మనం ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ సరిగ్గా లేదనుకోండి, దీనికి 888 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే.
ఫైర్ సరిగ్గా లేదంటే 888 అంటే హార్ట్లో రావచ్చు, పెరికార్డియంలో రావచ్చు, మనకు నాలికలో రావచ్చు, ఇంకా మన స్మాల్ ఇంటెస్టైన్లో రావచ్చు, ఏ డిపార్ట్మెంట్లోనైనా రావచ్చు, అన్నీ కలిపి 888 ఉంటాయి. సో ఇది ఎక్కడి నుంచి వస్తాయంటే యూనివర్స్లో నుంచి మన బాడీ లోపలికి ఒక కెనల్ లాగా నెయిల్ కార్నర్స్లో, కాళ్ళల్లో, చేతుల్లో నెయిల్ కార్నర్స్ నుంచి ఒక కెనల్ లాగా ఎనర్జీ వెళ్తుంది అనమాట. ఆ ఎనర్జీ వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టమక్కి ఎర్త్ ఎనర్జీ, కాళ్ళల్లో నుంచి ఎర్త్ ఎనర్జీ వస్తుంది, వచ్చి ఈ కడుపు చుట్టూ ఎనర్జీ నిలబడిపోతుంది. అప్పుడు ఎనర్జీ, ఆ కడుపుకు కావాల్సిన ఆహారం అనేది ఈ ఎనర్జీయే. సో ఇది సరిగ్గా వెళ్ళనప్పుడు మన బాడీలో ఆకలి అనేది వేసి మనుషులు కాయలు, కూరలు అవి తీసుకొని తినడం అనేది కొన్ని లక్షల సంవత్సరం క్రితమే జరిగినాయి. అలా తీసుకొని తినే మనకు ఆహారం అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ రోజుల్లో ఒక 5 ఏళ్ల ముందు కూడా మనకి ఇంత ఫుడ్ లేదు. ఇప్పుడు ఫుడ్డే మెయిన్. ఎప్పుడు ఫుడ్ వల్ల ఇప్పుడు డిసీజెస్ ఫుడ్డే మెయిన్ అయిపోయింది, ఫుడ్ వల్లే డిసీజెస్ కూడా అయిపోయింది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఒబేసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఒబేసిటీని ఎట్లా కంట్రోల్ చేయగలం? ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు వాటర్ ఎనర్జీ అనేది ఎక్కువగా వర్షం వచ్చినప్పుడు మట్టి అంతా బుడదగా అయిపోతాయి కదా, అది మనకు ఒబేసిటీ అంటాం ఇక్కడ ఎనర్జీలో. ఓకే, ఇలా వచ్చినప్పుడు మట్టి అంతా కలర్ మారిపోతుంది. రెడ్గా ఉన్న సాయిల్ మీద కూడా పడిందంటే అది పేల్ అయిపోతుంది. డెఫినెట్గా వీళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గిపోతాయి. అది వచ్చి మనకి హిమోగ్లోబిన్ తగ్గినట్టుగా మనకి లెక్క అనమాట. సో నాడి మనం ఏం చేస్తాం, ఫస్ట్ టైం వచ్చి పేషెంట్ వచ్చినప్పుడు ఎంటీ స్టమక్లో రమ్మని చెప్పి వాళ్ళ నాడి చూస్తాం. నాడి చూసినప్పుడు ఫైర్ ఉందా, ఎర్త్ ఉందా, ఎయిర్ ఉందా, వాటర్ ఉందా, వుడ్ ఉందా చూసి అన్నీ కరెక్ట్గా ఫామ్ అవుతున్నాయా, లేకపోతే ఒకదాన్ని ఒకటి డిస్ట్రాయ్ చేసుకుంటున్నాయా, యూనివర్స్లో నుంచి మన బాడీకి కరెక్ట్గా ఎనర్జీ వెళ్తుందా, ఈ 3 ఆస్పెక్ట్ చూస్తాం. చూసి అప్పుడు ఎక్కడైతే ఏది సరిగా లేదో దాన్ని సరి చెయ్యాలి. ఇంతే పల్స్ బ్యాలెన్సింగ్ అంటే, ఆ ఎనర్జీని సరి చేయాలి. అది ఎలా అంటే నాడి చూస్తేనే మనకు తెలుస్తుంది నాడిలో ఏ ఎనర్జీ ఎక్కడ మిక్స్ అయిందో దాన్ని చూసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వాటర్ కెనాల్ వెళ్తూ ఉంది, ఈ పక్క రాగి ఉంది, ఈ పక్క ఒడ్లు వేస్తున్నాం. మనం రాగికి వాటర్ ఉంది ఆల్రెడీ, ఒడ్లకి మనం పంపించాలి. ఈ పంపించాల్సిన వాటర్ని మళ్ళీ మనం రాగికి పంపించామనుకోండి, ఎక్కువైనందువల్ల ఇది పాడైపోతుంది, తక్కువైనందువల్ల అది పాడైపోతుంది. అలా కాకుండా ఈ ఎనర్జీని ఎక్కడికి పంపించాలి అన్నది అది ఒక సైన్స్ అనమాట. ఆ ఎనర్జీని ఒక కాపర్ నీడిల్, అకుపంచర్కి యూజ్ చేసే నీడిల్, ఒకటే నీడిల్ యూజ్ చేసి, ఇప్పుడు అక్కడ ఎక్కువగా వాటర్ ఉంది కదా మట్టిలో, దాన్ని మనం ఛానలైజ్ చేసి ఎక్కడికి పంపించాలో దాన్ని అటువైపుకి తిప్పి పంపించి ఆ ఎనర్జీని కరెక్షన్ చేసేటప్పుడు అక్కడ మళ్ళీ మనం ఒక ప్రాణం ఉత్పత్తి చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా వెయిట్ తగ్గడం అనేది జరుగుతాయి. ఈ వెయిట్ ఒబెసిటీ కోసం చాలామంది నేను చూస్తున్నాను, ఫుడ్ తినకుండా పొద్దున్న లేస్తే ఎంత కష్టపడుతున్నారు కదా. ఫుడ్ ఎక్సర్సైజ్ మనం చేసుకోవాలి, ఫుడ్ తినాలి, ఎందుకంటే ఫుడ్కి అలవాటు పడిపోయింది మన శరీరం కదా. ఫుడ్ లేకుండా బ్రతకొచ్చు. అది ఎప్పుడంటే పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ కొద్ది రోజుల తర్వాత ఎనర్జీ మీకు బాగా ఛానలైజ్ అయినప్పుడు మీకు ఆహారమే అక్కర్లేదు, ఎనర్జీ ఉంటే చాలు అనే స్టేజ్ వస్తుంది. అప్పుడు మీకు ఆకలి ఉండదు, కానీ ఎనర్జీ బాగుంటుంది. అంటే ఫుడ్ ఎనర్జీని జనరేట్ చేయదా? చేస్తుంది. ఇప్పుడు మన మైండ్ సెట్టే కదా అది కంప్లీట్ మన మైండ్ సెట్. ఫుడ్ లేకుండా కూడా బ్రతకొచ్చు. ఎంతమంది బ్రతుకుతున్నారు, ఓన్లీ సూర్యుడి యొక్క అది క్రాంతి తీసుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఓన్లీ వాటర్ మాత్రమే తాగి బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఓన్లీ గాలి పీల్చుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి నార్మల్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో ఏది కుక్ చేయకుండా, కంప్లీట్ కుకింగే లేకుండా పచ్చిగా తిని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ పిల్లల్ని కానీ ఎంత హ్యాపీగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఏదైనా మైండ్ సెట్, ఆహారం అనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదు. మన బాడీలోనే అన్నీ రావాలి, గాలి ఈ పంచతత్వాల్లో నుంచి మనకు అన్నీ రావాలి. అది రావాలి అంటే మన ఎనర్జీ లెవెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్షన్ ఉండాలి. ఆ ఎనర్జీ లెవెల్ మనం కరెక్షన్ చేసినప్పుడు న్యాచురల్గానే వీళ్ళకి ఆ వెయిట్ తగ్గడం అనేది ఒబెసిటీ జరిగిపోతుంది. ఏం పస్తులు ఉండక్కర్లేదు, వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళు తింటూ వాళ్ళకే వద్దు అని ఆ క్రేవింగ్ తగ్గుతుంది. ఇప్పుడు మనం ఏదో ఒకటి తింటున్నాం, ఒక బజ్జీ తింటాం అనుకోండి, ఇంకొకటి తినాలి అనిపిస్తుంది, అది క్రేవింగ్. తినడం కోసమే బ్రతకడం అన్నట్టు కాకుండా బ్రతకడం కోసం ఎంత తినాలో క్వాంటిటీ మాత్రమే తీసుకునే విధంగా మైండ్ సెట్ ని చేస్తుంది అది. అదే మైండ్ సెట్ చేస్తుంది. మనమేమి నేను 2 తినాలి, నాకు ఇప్పుడు మనం చెప్తుంటాం కదా 2 చపాతీలు 2 పుల్కాలు తినండి, ఇవన్నీ అక్కర్లేదు.
మనకే మైండ్ సెట్ చేస్తుంది. ఓకే. మనకి ఎనర్జీ చాలా లెవెల్స్ వల్ల. ఆ ఎనర్జీ లెవెల్స్ అలా బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట. ఓకే. ఒక చిన్న టిప్స్ ఏం చేయొచ్చు, చాలా బాడీ ఎంత లూజ్గా అయిపోతూ ఉంటాయి కదా ఈ పిల్లలు కన్న తర్వాత, ఇలా అంతా అవును. చేతులు ఎంత లూజు, బాడీ ఎంత లూజ్, కడుపు అంత లూజ్గా అయిపోయి వెయిట్గా ఇలా ఏలాడుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకంతా కూడా ఒక చిన్న చిట్కా ఏం చేయొచ్చు అంటే ఒక 10 పిడికెడు మన చేతుల్లో తీసుకోవాలి. 10 పిడికెడు ఏం తీసుకోవాలి, నల్ల రైస్ తీసుకోవాలి, బ్లాక్ రైస్. 10 పిడికెళ్ళు బ్యాంబూ రైస్. ఇవన్నీ అమెజాన్లో దొరుకుతున్నాయి. ఓకే. ముందైతే కష్టం, ఇప్పుడు ఈజీగా దొరుకుతున్నాయి. Okay. 10 పిడికెళ్ళు అది తీసుకోవాలి. 2 పిడికెడు ఉత్తరేణి సీడ్స్ అంటారు. 1 పిడికెడు సోంపు తీసుకోవాలి. 1 పిడికెడు జీలకర్ర, 1 పిడికెడు మిరియాలు. ఇంతే, ఈ 6 ఐటమ్స్ అన్నమాట. ఈ 6 ఐటమ్స్ని తీసుకొని మనం బాగా ఎండబెట్టేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఇది గంజిలాగా పొద్దున్న సూప్ మాదిరిగా ఒక చేసుకొని సూప్ లాగా తాగడం, మార్నింగ్ నైట్. ఓకే. మార్నింగ్ ఇది ఒకటే సరిపోతుంది మనకి. ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకోవచ్చు, కొలతలు ఏం లేదు. వేసుకొని మనం గంజిలా చేసుకొని దాన్ని తాగేయచ్చు. నైట్ వచ్చి టిఫిన్ తిన్న తర్వాత కూడా తాగొచ్చు. ఓకే. నైట్ మీరు టిఫిన్ ఎప్పుడు తినాలి, 7 లోపల తినేయాలి. ఓకే. మ్యాక్సిమం మామూలుగా తినాలంటే 6కే అయిపోవాలి. సూర్యుడు అస్తమించక ముందే అప్పటికి అయిపోవాలి. ఇళ్ళకి చేరుకోం కాబట్టి మనం ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. అంతే, కొంచెం ఒక 1 అవర్ 7 వరకు పర్వాలేదు అని. మళ్ళీ 3 అవర్స్ మనం మేల్కొని ఉండాలి. తిన్న వెంటనే మళ్ళీ పడుకోకూడదు కదా. ఇలా తిన్న తర్వాత మళ్ళీ ఒక గంటకో 2 అవర్స్కో తీసి ఈ గంజి మళ్ళీ పోరేజ్ లాగా గంజి చేసుకొని ఇది ఒక గ్లాస్ తాగేసి మనం పడుకున్నాం అనుకోండి. ఇది రెగ్యులర్ చేస్తూ ఉంటే ఒక 2 months కల్లా బాడీలో ఆ లూజ్గా ఏలాడుతున్న తనం సాగి స్కిన్ ఏదైతే ఉందో అదంతా టైట్ అవుతుంది. న్యాచురల్గానే టైట్ అవుతాయి. అంటే ఎక్సర్సైజ్కి జిమ్కి వెళ్ళాలి, డెఫినెట్గా మనం చెయ్యాలి. జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఏదో ఒకటి బాడీకి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ కావాలి. అవి చేసుకుంటూ ఉన్నా చాలా మందికి తగ్గవు కదా. అలాంటి వాళ్ళకి ఇది చాలా, ఈ యొక్క డైట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకా మన పల్స్ బ్యాలెన్సింగ్లో ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు న్యాచురల్గానే బాడీ నార్మల్కి వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఒబేసిటీని ఈ పల్స్ బ్యాలెన్స్ తోటి ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు అండ్ మంచి టిప్ని కూడా అందించారు మా వ్యూవర్స్ అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.